తమిళ హీరో ధనుష్ పుట్టు పూర్వోత్తరాల కేసు కొత్త మలుపు తిరిగింది. ధనుష్ తమ కుమారుడే అంటూ మధురైకి చెందిన దంపతులు చేస్తున్న వాదన నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ధనుష్ పుట్టుమచ్చలను తొలగించుకున్నట్లు వైద్యులు తేల్చారు. హీరో ధనుష్ న్యాయస్థానంతో పాటు అందర్నీ తప్పుదోవ పట్టించాడా? తన తల్లిదండ్రులు ఎవరనే విషయంలో వాస్తవాలను దాచిపెట్టాడా? తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. ధనుష్ తమ కుమారుడేనని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేషన్ మీనాక్షి దంపతులు మధురై కోర్టును ఆశ్రయించారు. అయితే వాళ్ల వాదనల్లో నిజం లేదని మొదటి నుంచి ధనుష్ చెబుతున్నాడు. ధనుష్ పుట్టుమచ్చలు పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని కదిరేషన్ దంపతులు కోరడంతో కోర్టు ఆ దిశగా ఆదేశాలు ఇచ్చింది. ధనుష్ పుట్టుమచ్చలకు సంబంధించి వైద్యులు రూపొందించిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. ధనుష్ భుజం పైన మోచేతి పైన పుట్టుమచ్చలు ఉన్నట్లు కదిరేషన్ దంపతులు చెబుతున్నారు. అయితే వైద్యులకు ఆ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు కనిపించలేదు. లేజర్ చికిత్స ద్వారా ఒంటి మీద పుట్టుమచ్చలను తొలగించుకున్నట్లు గుర్తించారు. నివేదికను పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. వైద్యుల నివేదికను బట్టి చూస్తే కదిరేషన్ మీనాక్షి దంపతుల వైపే న్యాయం ఉన్నట్లు కనిపిస్తోంది. కేవలం డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ఒక్కో విషయం వెలుగులోకి వచ్చే కొద్దీ ధనుష్ వ్యవహారంలో ఏదో చిక్కుముడి ఉన్నట్లే కనిపిస్తోంది. ధనుష్ కి DNA పరీక్షలు కూడా జరపాలని కదిరేషన్ దంపతులు కోరుతున్నారు.